ఫ్రెండ్స్, బాలయ్య అభిమానులు ఎవరైనా మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. బోయపాటి శ్రీను ఇండస్ట్రీలో ఉన్న ఏ హీరోతో సినిమా చేసినా కూడా ఆ సినిమా మొత్తం భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో నింపేస్తూ ఉంటాడు. కానీ బాలయ్య బాబుతో సినిమా చేసినప్పుడు మాత్రం యాక్షన్తో పాటు డైలాగ్స్ని కూడా తూటల్లా పేలుస్తూ ఉంటాడు. అందువల్లే వీళ్ళ కాంబినేషన్కి చాలా మంచి గుర్తింపు అయితే ఉంది. వీళ్ళ కాంబోలో ఎప్పుడు సినిమా వస్తుందంటే యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులంతా ఆ మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. నందమూరి నటసింహంలా మంచి గుర్తింపు సంపాదించుకున్న బాలయ్య బాబు వరుస సినిమాలను చేస్తూ తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పటికే వరుసగా 4 విజయాలతో సూపర్ డూపర్ సక్సెస్లను అందుకున్న ఆయన అఖండ 2 సినిమాతో మరోసారి భారీ విజయాన్ని అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. అయితే ఈ సినిమాలో ఒక భారీ ఫైట్ కూడా ఉండబోతుందట. 200 మందితో బాలయ్య బాబు ఒక ఫైట్ చేయబోతున్నట్లు దర్శకుడు బోయపాటి శ్రీను క్లారిటీ అయితే ఇచ్చారు. మరి ఆయన చెప్పినట్టుగానే ఈ సినిమాలో భారీ యాక్షన్ ఎపిసోడ్స్ అయితే ఉంటాయి. వీళ్ళ కాంబినేషన్లో ఎన్ని సినిమాలు వచ్చినప్పటికీ అవన్నీ ప్రేక్షకులను మెప్పిస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఈ సినిమా నుంచి తొందరలోనే ఒక టీజర్ని రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో బోయపాటి శ్రీను ఉన్నాడట. ఆ టీజర్ కూడా భారీ యాక్షన్ ఎపిసోడ్స్తో నిండిపోవడమే కాకుండా 2 భారీ డైలాగులను కూడా రిలీజ్ చేయాలని చూస్తున్నట్లుగా తెలుస్తుంది. బోయపాటి లాంటి దర్శకుడు చేసే ప్రతి సినిమా మాస్ యాక్షన్ ఎపిసోడ్స్తో నిండిపోయి ఉంటాయి. ఇక బాలయ్యతో సినిమా అంటే ఆ యాక్షన్ డోస్ పెంచుతాడు. ఇక వీళ్ళ కాంబోను చూసి నందమూరి అభిమానులతో పాటు సినిమా ప్రేక్షకులందరూ కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక వీళ్ళ కాంబోలో వస్తున్న సినిమాతో బాలయ్య వరుసగా 5వ విజయాన్ని నమోదు చేసుకోవాలని కోరుకుందాం.